సంగటి ముద్ద చేసేటప్పుడల్లా నాకు ఒక స్టోరీ గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు ఆ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే నేను సంగటి ముద్దలు ఎలా నేర్చుకున్నాను అని చెప్పి. రాగి ముద్ద అంటారు కదా, దాన్ని మేము సంగటి ముద్ద అని అంటూ ఉంటాము. అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అమ్మ నాన్న అలాగే మన చుట్టాలు ఇరుగు పొరుగు ఏం చేస్తూ ఉంటే అది మనకు తెలియకుండానే మనం దాన్ని గమనిస్తూ ఉంటాం, అలాగే నేర్చేసుకుంటూ ఉంటాం కూడా, ప్రాక్టికల్గా చేయకపోయినా కూడా. నాకు సంగటి అంటే అస్సలు ఇష్టం లేదు పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత మా అత్త సంగటి చేసేది, రోజు కంటిన్యూగా మధ్యాహ్నం సంగటి ఉండేది మా ఇంట్లో. మా అత్త ఒకరోజు బియ్యం పెట్టి అవి ఉడికిన తర్వాత వచ్చి రాగి పిండి దాంట్లో వేసి మూత పెట్టి వెళ్ళిపోయింది. అంటే పక్క వాళ్ళతో ఇరుగు పొరుగుతో ఏమన్నా పని ఉండి మాట్లాడడానికి వెళ్తారు కదా, అలా వెళ్ళింది. నేను ఎంతసేపు చూసినా కూడా మా అత్త రాలేదు. ఇది ఏమవుతుంది, కొంపదీసి మాడిపోతుందా ఏంటి కింద అడుగునా అని చెప్పి నేను ఇక సంగటి గెలికే కట్టి ఉంటుంది కదా, అది తీసుకొని గెలికాను. గెలికిన తర్వాత ఇలా ఎన్ని రోజులని అత్త చేస్తుంది, ఇప్పటికీ నా పెళ్ళై 2 months అవుతుంది కదా, నేను నేర్చుకోవాలి కదా అని నా మనసులో అనిపించింది. ప్రతి ఒక్కటి ఏది చూసినా కూడా అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. అలాంటిది వంట నేర్చుకోకుంటే ఎలా అని చెప్పి ఇక నేనే తీసుకొని ఆ సంగటి గెలికేసి తర్వాత ముద్ద చేయడం అనేది నేను ముద్దలు పెట్టి ముద్దలు చేసి పక్కన పెట్టేశాను. మా అత్త చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంట్లోకి గబగబా వచ్చేసింది. వచ్చి ఏమైంది మాడిపోయిందా అంటూ వచ్చింది. లోపలికి రాగానే లేదత్త, నేను సంగటి ముద్దలు చేసేసాను అని చెప్పాను. మా అత్త చూసి ఆశ్చర్యపోయింది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా పెళ్ళి చాలా ఇయర్స్ అయింది కానీ నాకు చాలాసార్లు గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. మా అత్త చాలా హ్యాపీగా వెళ్ళి ముద్దలు చూసి, అరే భలే చేసావే, కరెక్ట్గా చేసావు, సంగటి ముద్దలు చేయడం నేర్చుకున్నావు అంటే ఇక నీకు అన్ని వంటలు వచ్చినట్టే పో అని అంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. పెళ్ళైన కొత్తల్లో అత్త మనల్ని పొగిడితే మామూలుగా ఉండదు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అది నాకు సంగటి చేసిన ప్రతిసారి కూడా గుర్తొస్తుంది. మా అత్త కష్టపడకూడదు అని నేను నేర్చుకున్నాను కదా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చిన్న ఇన్సిడెంటే, మీకు వింటున్న వాళ్ళకు కూడా చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ అసలు పెళ్ళైన కొత్తల్లో అత్త మామ ఆడపడుచులు లేదా భర్త ఎవరైనా పొగిడారంటే అసలు మామూలు ప్రౌడ్గా అనిపించదు కదా మనకి. ఆ మూమెంట్ని మనము ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మూమెంటే అన్నమాట ఇది. ఇలాంటి మూమెంట్స్ మీ లైఫ్లో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసేయండి. ఈరోజైతే నేను మధ్యాహ్నం సంగటి చేశాను. సంగటి చేసి నేను ఏం కూర చేయలేదన్నమాట. మా హస్బెండ్ చికెన్ కర్రీ తీసుకొని వస్తాను అన్నారు. ఎందుకంటే మా హస్బెండ్ బాడికి వెళ్ళారు, చాలా లేట్ అయిపోయింది, షాప్లో ఉండాలి నువ్వు, అర్జెంటుగా వచ్చేయి అని చెప్తే ఇక నేను ముద్దలు చేసుకొని హడావిడిగా షాప్కి వెళ్ళిపోయాను అన్నమాట. ఇక తర్వాత మా హస్బెండ్ చికెన్ కర్రీ తీసుకొని వచ్చారు హోటల్లో. ఇక అది వేసుకొని తినేసాము. చికెన్ కర్రీకి సంగటికి చాలా బాగుంటుంది. లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.